ఈ సంవత్సరంలో మీరు విజయవంతంగా ఉంటున్నారు. అట్లాగే వైఎస్ఆర్సీపీలో వెన్నుపోటు దినంగా చూద్దామని పబ్లిక్ ఈ సంవత్సరంలో ఏం చేశారు అనే విషయానికి వస్తే, ఏదైతే సూపర్ 6లో కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పెన్షన్స్ని 4,000 రూపాయలు దాదాపు 64 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. ఇప్పుడు ఒకటే చిన్న కంపారిజన్ చేస్తున్నారు. గత గవర్నమెంట్ ఏదో సంక్షేమ కార్యక్రమాలు బాగా ఇచ్చింది, ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు అంటున్నారు కదా. సరే, గత ప్రభుత్వం ఏమి ఇచ్చిందో ఒకసారి కనుక మీరు లెక్కేసుకుంటే యావరేజ్ 2,500 పెన్షన్ ఇచ్చింది అనుకుందాం. 12 నెలలకి 30,000 రూపాయలు, 30,000 రూపాయలు ప్లస్ అమ్మఒడి 13,000 రూపాయలు, అంటే 43,000 రూపాయలు. తర్వాత చేయూత ఒక 18,000 రూపాయలు, 61,000 రూపాయలు ఇచ్చింది. ఓకే, ఈ ప్రభుత్వం ఏమిచ్చింది? ఈ 11 నెలలను, ఇంకా 12 నెలలు పూర్తి కాలేదు మాకు. ఈ 12 నెలల్లో 4,000 లెక్కన 48,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. బకాయిలు ఏదైతే 7,000 ఉందో 7,000 కలిపితే 55,000 రూపాయలు. 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం, 3,000 రూపాయలు, 58,000 రూపాయలు. అదే కానీ కొన్ని లక్షల మందికి ఆకలి తీర్చే కార్యక్రమం అన్నా క్యాంటీన్ ఖర్చు పెట్టాం. దాన్ని ఇంకా మా ఎంత ఖర్చు అనేది పర్ హెడ్ లెక్క లేదు, బట్ లక్షలాది మందికి ఆకలి తీర్చే కార్యక్రమం. 58,000 తర్వాత ఇప్పటికీ మేము అనౌన్స్ చేసేసాం. ఏంటి, మన తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో ఉన్న పిల్లలందరికీ, కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ కూడా ఇస్తామని చెప్పాం. యావరేజ్ ఇద్దరు తీసుకున్నా కూడా 30,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం మేము తల్లికి వందనం కింద. 58,000 30,000 కలిపితే 88,000 రూపాయలు అవుతుంది. తర్వాత జూన్ 20 తారీఖుకి కేంద్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఏదైతే ఇన్స్టాల్మెంట్ ఇస్తానందో ఆ ఇన్స్టాల్మెంట్తో పాటు మేము కూడా ఒక ఇన్స్టాల్మెంట్ 5,000 రూపాయలు కలపబోతా ఉన్నాం. సో ఇవన్నీ కూడా అట్లా ఎవరు ఎక్కువ చేశారు సంక్షేమం అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సంక్షేమంతో పాటు గత ప్రభుత్వం అన్నీ ఎగ్గొట్టే కార్యక్రమాలు చేసింది. రైతులకి 1,637 రూపాయలు ఏదైతే ఎగ్గొట్టిందో, 1,637 కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులు ఏదైతే ఎగ్గొట్టిందో ఆ డబ్బుల్ని ఒకటేసారి రైతులందరికీ కూడా చెల్లించడం జరిగింది. అదేవిధంగా రోడ్లు ఏ విధంగా ఉండేయో మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఆ రోడ్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 1,000 కోట్ల రూపాయలు పెట్టి మరి వాటిని కూడా రిపేర్ చేయటం, లేకపోతే ఏదైతే గుంటలు ఏదైతే ఉంటాయో ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం చేశాం. మరి అదేవిధంగా విద్యార్థులకి ఎగ్గొట్టేస్తే వాళ్ళకి మేము ఫీజు రింబర్స్మెంటు ఆ బకాయిలు కూడా తీరుస్తూ ఉన్నాం. అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్లో 2.5 లక్షలు ఉన్న యూనిట్ కాస్ట్ని 1,80,000కి తగ్గించి, అదేవిధంగా మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీలకి 50,000 75,000 1,00,000 రూపాయలు ఇస్తే దాన్ని కూడా ఎగ్గొట్టేయటం జరిగిన విషయం కూడా మీరందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే డెవలప్మెంట్ కింద గత అమరావతి శంకుస్థాపనలు ప్రధానమంత్రి గారితో చేపించాం. పనులన్నింటి కూడా నిధులన్నింటినీ కూడా రెడీగా పెట్టుకుని అమరావతిని పూర్తి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం.